ఉక్కపోత మొదలైందంటే మార్చ్ వచ్చేసిందంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా వచ్చేస్తుంది. ఇంకో 10 రోజుల్లో మొదలవబోతున్నటువంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025కి బిల్డప్గా మనము ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు జరిగినటువంటి 17 సీజన్లోని వింతలు విశేషాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇందులో భాగంగా మొట్టమొదట మనము రాజస్థాన్ రాయల్స్ టీం గురించి మాట్లాడుకుందాం. ఎందుకు మొదటగా రాజస్థాన్ రాయల్స్ టీం గురించి మాట్లాడుతున్నాను అంటే, ఒక టీంకి కావాల్సినటువంటి టీమ్ స్పిరిట్ ఎట్లా మొదలైంది. 2008లో షేన్ వార్న్ అనేటువంటి ఒక యోధుడు ఎలాగా ఒక అనామక జట్టుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క మొట్టమొదటి ఛాంపియన్గా నిలిచాడు అనేది తప్పనిసరిగా ఒక గొప్ప స్టోరీ అవుతుంది. మొదటి రాయల్గా పిలువబడే దివంగత షేన్ వార్న్ 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించాడు. అసలు ఏమాత్రం అంచనా లేనటువంటి ఆ టీం ఎలాగా విజయాన్ని సాధించింది అనేది ఎప్పటికీ కూడా ఒక మర్చిపోలేని గొప్ప కథగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నిలిచిపోతుంది. ముందుగా వేలంలో అందరికన్నా తక్కువ అమౌంట్ పెట్టి టీంను కొన్నటువంటి రాజస్థాన్ రాయల్స్లో కేవలం మొహమ్మద్ కైఫ్కు మాత్రమే 2 కోట్లకు పైన అమౌంట్ దొరికింది. ఈవెన్ షేన్ వార్న్ కూడా మనకు 1 కోటి పైన మాత్రమే ఉంది, 2 కోట్లకు చేరుకోలేదు. మిగిలిన వాళ్ళందరూ 40 లక్షలు, 30 లక్షలు, 25 లక్షలు ఇలా చాలా చాలా తక్కువ అమౌంట్తో ప్లేయర్స్ను కొనడం జరిగింది. ఆ ప్లేయర్స్ కూడా స్వప్నిల్ అశ్నోద్కర్ లాంటి యువ కెరటాలు, అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి యువ ఆల్రౌండర్లు అయినటువంటి యూసుఫ్ పఠాన్ మరియు రవీంద్ర జడేజాలను తీసుకున్నారు. అప్పటికే యూసుఫ్ పఠాన్ T20 ప్రపంచ కప్లు గెలిపించినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో తన పేరును ఇంకా స్థిరంగా ఏర్పరచుకోలేదు. ఇంకా మనకు ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి షేన్ వాట్సన్, అదేవిధంగా పాకిస్తాన్ నుంచి వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్, ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ను వీళ్ళు వేలంలో తీసుకున్నారు. మొదటి మ్యాచ్ ఢిల్లీలో జరిగింది. అక్కడ మొదటగా బ్యాటింగ్ చేసినటువంటి రాజస్థాన్ రాయల్స్ 130 పరుగుల కన్నా తక్కువలోనే కట్టడి చేయబడి ఉంది. అదేవిధంగా ప్రత్యర్థికి కేవలం 15 ఓవర్లలోనే పరుగులన్నీ సమర్పించుకొని అసలు ఏమాత్రం అంచనాలు లేకోకుండా ఈ టీం ఎందుకు ఐపీఎల్ ఆడుతుంది అనేటువంటి ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేసింది. కానీ ఆ తర్వాత ఒక అద్భుతమే జరిగింది. వాళ్ళు ఆడినటువంటి 7 హోమ్ మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వాళ్ళు ఇంకా 2 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయారు. మొత్తం 14లో తొలి మ్యాచ్ కాకుండా పంజాబ్తో ఒక మ్యాచ్, ముంబైతో ఒక మ్యాచ్, అలా టాపర్ ఆఫ్ ద టేబుల్గా నిలిచింది. మొత్తం 14 మ్యాచ్ల్లో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయి 11 విజయాలతో 22 పాయింట్లతో రాజు స్థానంతో రాజస్థాన్ రాయల్స్ సెమీఫైనల్కి చేరుకుంది. తమను తొలి దెబ్బతీసినటువంటి ఢిల్లీ డేర్ డెవిల్స్ని సెమీఫైనల్లో ఎదుర్కొంది. మొదటగా బ్యాటింగ్ చేసినటువంటి రాజస్థాన్ రాయల్స్ ఈసారి 190 పైచిలుకు పరుగులు సాధించింది. ఇందులో ముఖ్యంగా షేన్ వాట్సన్ 29 బంతుల్లోనే 58 పరుగులు సాధించాడు. బ్యాటింగ్లో రాణించినటువంటి షేన్ వాట్సన్ బౌలింగ్లో కూడా ఢిల్లీ డేర్ డెవిల్స్ను కోలుకోలేని దెబ్బతీశాడు. కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసినటువంటి షేన్ వాట్సన్ ఢిల్లీ 87 పరుగులకే ఆల్అవుట్ అవ్వడంలో ప్రధాన పాత్ర పోషించి సెమీఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడినటువంటి రాజస్థాన్ రాయల్స్ యూసుఫ్ పఠాన్ మంచి బౌలింగ్ వేయడంతో 163 పరుగులకు చెన్నై సూపర్ కింగ్స్ను అడ్డుకోగలిగింది. ఇక 164 పరుగులు చేస్తే తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ నిలిచే అవకాశం తన ముందు ఉంచుకుంది. బౌలింగ్లో రాణించినటువంటి యూసుఫ్ పఠాన్ బ్యాటింగ్లో కూడా అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. ఇక ఈజీగా గెలుస్తుంది అనుకునే మూమెంట్లో మిడిల్ ఆర్డర్ చేతులు ఎత్తేయడంతో 7 వికెట్లు కోల్పోయినటువంటి రాజస్థాన్ రాయల్స్ చివరి ఓవర్లో 8 పరుగులు రాబట్టాల్సిన అవసరం వచ్చింది. క్రీజ్లో సోహైల్ తన్వీర్ మరియు షేన్ వార్న్ ఉన్నారు. మొదటి బంతికి సోహైల్ తన్వీర్ 1 పరుగును తీసుకోగా, రెండవ బంతి ఆడినటువంటి షేన్ వార్న్ డాట్ బాల్గా ఆడి 3వ బంతి కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. సో దీంతో 3 బంతుల్లో 6 పరుగులు సాధించాల్సిన అవసరం వచ్చింది. ఇక ఖచ్చితంగా ఈసారి కూడా ధోనియే తన మేనియాను చూపించి కప్పును తీసుకెళ్తాడు అనుకున్నాం. కానీ ఆ సమయంలో వన్ ఆఫ్ ద బ్రెయిన్ ఫేడ్ మూమెంట్స్ ఆఫ్ ఐపీఎల్ జరిగింది. అది ఏంటి అంటే, లక్ష్మీపతి బాలాజీ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ ఒక బంతిని వేయడం జరిగింది. సోహైల్ తన్వీర్కు ఎడంగా వెళ్ళినటువంటి ఆ బంతి
వైల్డ్ రూపంలో వెళ్ళింది. ఆ సమయంలో మహేంద్ర సింగ్ ధోని కాకుండా పార్థివ్ పటేల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. ఆయన ఆ బంతిని మిస్ చేయడంతో వీళ్ళు మరొక పరుగు సాధించారు. సో ఒక్క బంతి కూడా ఖర్చు అవ్వకుండానే 2 పరుగులు ఫ్రీగా లభించాయి. ఇక 3 బంతుల్లో 4 పరుగులు సాధించాల్సిన సమయంలో షేన్ వార్న్ 1 పరుగు సాధించాడు. ఇక 2 బంతుల్లో 3 పరుగులు సాధించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ టైంలో మనకు సుహైల్ తన్వీర్ తన ట్రేడ్ మార్క్ ఫ్లిక్తో 2 పరుగులు సాధించాడు. ఇక చివరి బంతికి 1 పరుగు సాధించాల్సిన సమయంలో సుహైల్ తన్వీర్ విన్నింగ్ షాట్ కొట్టి రాజస్థాన్ రాయల్స్ని మొట్టమొదటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్గా నిలిపాడు. సో ఈ ఐపీఎల్లో 22 వికెట్లు తీసినటువంటి సుహైల్ తన్వీర్ పర్పుల్ క్యాప్ని ఎగరేసుకుపోగా టాప్ 5లో 3 బౌలర్లు మనకు రాజస్థాన్ రాయల్స్ నుంచే ఉన్నారు. సుహైల్ తన్వీర్ 22 వికెట్లు తీయగా 19 వికెట్లతో షేన్ వార్న్, అదేవిధంగా 17 వికెట్లతో షేన్ వాట్సన్ ఉన్నాడు. షేన్ వాట్సన్ బౌలింగ్ బ్యాటింగ్ రెండిట్లోనూ రాణించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఛాంపియన్గా నిలవలేకపోయినటువంటి రాజస్థాన్ రాయల్స్ అనేక మెమరీస్ని అయితే ఇచ్చింది. అందులో కొన్ని గుడ్ అండ్ కొన్ని బ్యాడ్ కూడా ఉన్నాయి. సో అందులో మొదటిది శ్రీశాంత్ చెంపదెబ్బ. హర్భజన్ సింగ్ అండ్ శ్రీశాంత్ 2008లో జరిగినటువంటి మ్యాచ్ అనంతరం కరచాలనం చేసే సమయంలో హర్భజన్ సింగ్ శ్రీశాంత్ను చెంపదెబ్బ కొట్టాడు అనేటువంటి ఒక వివాదం జరిగింది. ఆ తర్వాత కూడా కొద్దిమంది ప్లేయర్స్ స్పాట్ ఫిక్సింగ్కి పాల్పడ్డారు అంటూ వాళ్ళని బ్యాన్ చేయడం, అదేవిధంగా బెట్టింగ్ జరిగింది అని చెప్పి 2 సంవత్సరాలు ఈ టీంని బ్యాన్ చేయడం కూడా జరిగింది. ఇదే టీంలో మనకు రాహుల్ ద్రావిడ్ కోపాన్ని కూడా చూశారు. ఇప్పుడు ఈ టీం ఎలా ఉంది ఒక్కసారి చూద్దాం. ఇక ప్రస్తుత జట్టు విషయానికి వస్తే ఇందులో 3 వికెట్ కీపర్లు ఉన్నారు. మొదటివాడు కెప్టెన్ సంజు శాంసన్, రెండవ అతను మన ధ్రువ్ జురేల్, అతనితో పాటు ఒక యువ కెరటం కునాల్ సింగ్ రాథోర్ ఉన్నారు. ఇక ఈ జట్టు బ్యాట్స్మెన్ల విషయానికి వస్తే 5 లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్లను వీళ్ళు తీసుకున్నారు. వాళ్ళల్లో మొదటిగా శుభం దూబే, డోంట్ కన్ఫ్యూజ్ విత్ శివం దూబే, హీస్ శుభం దూబే. అండ్ ఆయన కాకుండా విదేశీ ప్లేయర్ అయినటువంటి సిమ్రన్ హిట్మైర్, మన యశస్వి జైస్వాల్, నితీష్ రాణా అండ్ 13 ఏళ్ల కుర్రాడు అయినటువంటి వైభవ్ సూర్యవంశీ ఉన్నారు. ఇక ఆల్రౌండర్ల విషయానికి వస్తే శ్రీలంక స్టార్ లెగ్ స్పిన్నర్ మన వనబిందు హసరంగా, అస్సాం సంచలనం రియాన్ పరాగ్తో పాటు మీడియం ఫేసర్ యుధ్వీర్ సింగ్ కూడా ఉన్నారు. పేస్ బౌలింగ్ విభాగానికి వస్తే సందీప్ శర్మ, ముంబై సంచలనం ఆకాష్ మద్వాల్, జఫ్రా ఆచర్, సిఎస్కేలో వెలుగులోకి వచ్చినటువంటి తుషార్ దేశ్పాండే, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఫరూక్, అదేవిధంగా బినీ బుమ్రాగా పిలువబడే సౌత్ ఆఫ్రికన్ క్వెనా మఫాకా, వీళ్ళకు బ్యాకప్గా అశోక్ శర్మ అనేటువంటి ఒక పేసర్ని తీసుకున్నారు. వీరితో పాటు కుమార్ కార్తికేయ, మహేష్ తీక్షణ స్పిన్ విభాగంలో ఈ జట్టుకు తోడ్పడనున్నారు. ఈ సీజన్లో కూడా మనకు రాజస్థాన్ రాయల్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని కోరుకుంటూ హల్లా బోల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.